హాయ్ ఎవ్రీవన్, నేను మీ లక్ష్మణ్ గౌడ్. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఆటోమొబైల్స్. మనం అశోక్ లేలాండ్ కొత్తగా లాంచ్ చేసిన దోస్త్ ఎక్సెల్ 2025 మోడల్ అండి. దీని కంప్లీట్ మనం ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏమేమి చేంజెస్ జరిగాయో టోటల్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మనకు చాలా ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో మీకు ప్రతి ఫీచర్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. టోటల్ మనం కవర్ చేద్దాము. ఇప్పుడు మనం ఈ వెహికల్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఈ వెహికల్ మనకి 1.5 లీటర్ ఇంజన్తో వస్తుందన్నమాట. ఈ వెహికల్ యొక్క మ్యాక్స్ పవర్ వచ్చేసి 70 HP హార్స్ పవర్ అండి, అండ్ 52 కిలోవాట్ అనేది రిలీజ్ చేస్తుంది ఎట్ ది రేట్ ఆఫ్ 3300 రొటేషన్స్ పర్ మినిట్ అని. ఈ వెహికల్ యొక్క మ్యాక్సిమం టార్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే 190 న్యూటన్ మీటర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 1600 to 2400 రొటేషన్స్ పర్ మినిట్ అనమాట. ఈ వెహికల్ మనకి 5+1 గేర్ సిస్టమ్తో వస్తుందండి. కంప్లీట్గా పవర్ స్టీరింగ్ ఉంటుందండి. స్టీరింగ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. అండ్ మనము వారంటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5 years 2 lakhs kilometers వారంటీ అనేది ఈ వెహికల్లో మనకి ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మనం దీని హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే దోస్త్ ఎక్సెల్ అంటే మనకి కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ చేశారనమాట. మనకు ప్రీవియస్ దోస్త్ వెహికల్లో 60 HP హార్స్ పవర్ అనేది ఉంటుండే, ఇప్పుడు 70 HP హార్స్ పవర్ అనేది ఇవ్వడం జరిగింది. ప్లస్ అదేవిధంగా బాడీ కూడా లోడింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో అది మనకు లోడింగ్ ఏరియా ఇంతకుముందు 8.2 feet ఉంటుండే, ఇప్పుడు 8.7 feetగా చేయడం జరిగింది అనమాట. ఒక ½ feet అనేది ఇంక్రీజ్ చేస్తారు ఈ వెహికల్లో. ప్లస్ అదేవిధంగా మనము మన ఏదైతే క్యాబిన్ మనం చూసినట్లయితే కంప్లీట్ లుక్ అనేది చేంజ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనకి ఎవరైనా కస్టమర్స్ ఇయర్లీ మనకి వెహికల్లో కొన్ని చేంజెస్ అయితే కోరుకుంటారండి. అది కామన్ రెగ్యులర్గా అన్ని వేరియంట్లో జరుగుతూనే ఉంటుంది. బట్ కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ అండ్ ఫ్యూచర్స్ బెనిఫిట్స్ ఆలోచించి అశోక్ లేలాండ్ మనకి ఈ వెహికల్లో క్యాబిన్ అనేది కొద్దిగా డాష్ బోర్డు డ్యూయల్ టోన్లో ఇవ్వడం జరిగింది. ప్లస్ అదేవిధంగా మనకి ఫ్రంట్ షో కానీ సైడ్ డోర్స్ కానీ కొద్దిగా డిజైన్ అయితే చేంజ్ చేశారనమాట. ఏ విధంగా చేంజ్ చేశారో మనం ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనం వెహికల్ ఫ్రంట్లో ఉన్నామండి. ఇక్కడ మనం చూడవచ్చు మనకు ఫ్రంట్ షో అనేది కంప్లీట్గా మెటాలిక్తో రావడం జరుగుతుంది అనమాట. టోటల్ మెటాలిక్ అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు మెటాలిక్ సౌండ్ అనేది వస్తుంది. ప్లస్ అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే అశోక్ లేలాండ్ బ్రాండింగ్ అనేది ఇక్కడ ఇచ్చారు. ప్లస్ మనకు సెంటర్లో అశోక్ లేలాండ్ లోగో అనేది అబ్జర్వ్ చేయొచ్చు అండి. ప్లస్ అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ హెడ్ ల్యాంప్స్ అనేవి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ దీనిలో మనం హాలోజన్ బల్బ్స్ అనేది యూజ్ చేస్తాము. మనకి నైట్ విజిబిలిటీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుందండి నైట్. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇది బ్లాక్ కలర్ బంపర్ అండి, ఫైబర్ బంపర్. క్వాలిటీ అనేది నెంబర్ 1గా ఉందన్నమాట. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే హనీకోమ్ గ్రిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మన రేడియేటర్కి ఇక్కడ నుంచి వెంటిలేషన్ అనేది వెళ్తుందన్నమాట. అండ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు వైట్ కలర్ రిఫ్లెక్టర్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ మనము 2 వైపర్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ స్ప్రేస్ అనేది ఇక్కడ నుంచి అవుతుందన్నమాట. 2 nozzles అనేది ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే విండ్షీల్డ్ అనేది చాలా బ్రాడ్గా ఇచ్చారండి. మనకు రోడ్ విజిబిలిటీ నైట్ విజిబిలిటీ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. క్యాబిన్లోకి చూస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి ఎవ్రీథింగ్ అంతా క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చండి అశోక్ లేలాండ్ దోస్త్ ఎక్సెల్ బ్యాచింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇది LS వేరియంట్ అండి, మన దగ్గర ఉన్న వెహికల్. నాన్ AC వెహికల్ వేరియంట్ ఇది. AC కావాలనుకుంటే LX వెహికల్ కూడా అవైలబుల్ ఉంటుందండి. మనకు ప్రైస్లో ఒక 25,000 అనేది వేరియేషన్ వస్తుంది. దీని ప్రజెంట్ కరెంట్ మనము ఏప్రిల్ 2025లో ఉన్నామండి.
కరెంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 8,35,000 అనమాట. మనకి మంత్ ఆన్ మంత్ ప్రైజింగ్ అనేది కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. మన క్వార్టర్లీ కానీ మంత్ ఆన్ మంత్ కానీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 5,000 10,000 అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ మనము ఈ వెహికల్ కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్ మనకి వైట్ కలర్, క్రీమ్ కలర్ అండ్ గ్రే కలర్ 3 కలర్లో అవైలబుల్ అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఈ డోర్ అనేది మీరు చూస్తున్నారండి. మనకి ఇంతకుముందు డోర్ అనేది ఈ డిజైన్లో ఉండేది కాదు. మనకి ఎడ్జ్ కటింగ్ అనేది మిడిల్లో వస్తుండే, సెంటర్లో వస్తుండే. మనకి ఎడ్జ్ కటింగ్ అనేది ఇక్కడ మనకి హ్యాండిల్ స్ట్రైట్గా ఇలా ఇచ్చారనమాట. డిజైన్ కూడా కొద్దిగా లుక్ అనేది చేంజ్ అయ్యింది దీనిలో. ప్లస్ అదేవిధంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్ మనకి IGN 6తోని రావడం జరిగిందనమాట. ఇది చూడొచ్చండి, డోర్కి మనకి ఇక్కడ ఫెండర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇది మనకి డోర్ని స్క్రాచెస్ నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైనా డోర్ తీసినప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ మనకి తగలకుండా ఫెండర్ అనేది కాపాడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చండి, డీజిల్ ట్యాంక్ అనేది మనకి 40 లీటర్ ట్యాంక్ అనేది ఈ వెహికల్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం వెహికల్ లోడ్ బాడీ గురించి మాట్లాడుకుందామండి. ఈ వెహికల్లో మనకి 8.7 ఫీట్ లెంత్ అనేది ఇవ్వడం జరిగింది లోడ్ బాడీ. అండ్ విడ్త్, లోడ్ బాడీ విడ్త్ వచ్చేసి 5.3 ఫీట్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇంతకుముందు మనకి 8.2 ఫీట్ అనేది ఉంటుండే అనమాట. ఒక 5 ఇంచెస్ అనేది మనకి లోడ్ బాడీ లెంత్ అనేది పెరగడం జరిగింది ఎక్సెల్ సిరీస్లో. అదేవిధంగా మనం ఇప్పుడు చూసినట్లయితే టైర్ సైజ్ గురించి మాట్లాడుకుందామండి. ఈ వెహికల్లో మనకి టైర్ అనేది 14 ఇంచెస్ టైర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మన నంబర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 180/R14 అండ్ 8PR102/100 అనమాట దీని టైర్స్ నెంబర్ వచ్చేసి. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు కమన్ పట్టీల గురించి మాట్లాడుకుందామండి. మీకు కమన్ పట్టీలు చూపిస్తాను. ఈ వెహికల్లో మనకి ఫ్రంట్ వచ్చేసి 2 కమన్ పట్టీస్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ మనం 2 కమన్ పట్టీలు అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా మనకి రియర్ వచ్చేసి ఇక్కడ రియర్ చూడొచ్చండి, 3 కమన్ పట్టీలు అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్ 2 అండ్ రియర్ 3 అనమాట. పేలోడ్ అనేది 1400 kgs పేలోడ్తో వస్తుంది. అదేవిధంగా GVW గురించి మాట్లాడుకున్నట్లయితే 2625 GVW అనమాట కంప్లీట్గా. బ్యాక్ అబ్జర్వ్ చేయొచ్చు, అశోక్ లేలాండ్ యొక్క బ్యాచింగ్ అనేది మనకు డోర్ మీద ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మనం ఇక్కడ ఒక రెడ్ కలర్ రిఫ్లెక్టర్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ప్లస్ అదేవిధంగా మనకి ఇక్కడ 3 పార్కింగ్ సెన్సర్స్ అనేవి ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డు వస్తే మనకి క్యాబిన్లో బీప్ సౌండ్ వస్తుంది అనమాట. దాంతో డ్రైవర్ ఈజీగా అలర్ట్ అయిపోవచ్చు. అండ్ మనం ఇక్కడ టైల్ ల్యాంప్స్ అనేవి చూడవచ్చు, పొజిషన్ అనేది ఏ విధంగా ఇచ్చారు. అండ్ మనము ఇక్కడ మన కింద స్టెప్నీ అనేది ఇలా ఇచ్చారండి, చూడవచ్చు. మనకి ఇది నట్ బోల్ట్ సిస్టమ్తో ఫిట్ అయి ఉంటుంది అనమాట. మనం ఈజీగా అన్ఇన్స్టాల్ అండ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ మనకు కంప్లీట్గా 177 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది అనమాట. మన కమర్షియల్ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఇక్కడ మనం చూడొచ్చండి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మనం ఇప్పుడు రోడ్లో ఉన్నాము, బట్ చూడొచ్చు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి ఎంతగా ఉందన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చండి, మనకి సేఫ్టీ రబ్బర్ బుషెస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇట్లా డోర్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఈ రబ్బర్ బుషెస్ మీద పడిపోతుంది అనమాట. మనకి ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుందన్నమాట. డ్యామేజ్ జరగకుండా ప్రొటెక్ట్ చేస్తున్నాయి రబ్బర్ బుషెస్ అనేవి. అదేవిధంగా మనకు డోర్ ఓపెన్ క్లోజ్ కూడా చాలా ఈజీ చేసుకోవచ్చు అనమాట ఈ వెహికల్ని. ఇప్పుడు మనం వెహికల్ యొక్క రైట్ సైడ్లో ఉన్నామండి. ఇక్కడ మనం చూడొచ్చండి, బ్యాటరీ అనేది మన బాడీ కింద ఇచ్చారనమాట. క్లియర్ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి చాసెస్ పక్కన అటాచ్తోని రావడం జరుగుతుంది. మనకి దీనికి మనము ఫ్యాబ్రికేషన్ అప్పుడు కంప్లీట్గా బాక్స్ చేయించుకోవచ్చు అనమాట. ఎందుకంటే థెఫ్ట్ కాకుండా ఉంటుంది మనకి బ్యాటరీ అనేది. మనం ఈజీగా అన్ఇన్స్టాల్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు టర్మినల్స్ అనేది ఏ విధంగా ఇచ్చారో దీనికి. ప్లస్ అదేవిధంగా మనము బిసైడ్ బ్యాటరీ మనం సైలెన్సర్ అబ్జర్వ్ చేయవచ్చు అండి. ఇది మనకు కంప్లీట్గా LNT సిస్టమ్తో వస్తుందన్నమాట. ఈ వెహికల్లో మనము ఎటువంటి డెఫాయిల్ అనేది వేయాల్సిన అవసరం లేదనమాట. ఇలాంటి టెక్నాలజీకి ఉన్న అడ్వాంటేజ్ అదనమాట. మనకు ఓన్లీ డీజిల్ పోసుకొని బండి నడిపించుకుంటే సరిపోతుందండి. డెఫాయిల్ యాడ్ బ్లూ వేసుకొని ఆ మెయింటెనెన్స్ అనేది ఈ వెహికల్లో మనము ఖర్చు అనేది దక్కించుకోవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు అండి వెహికల్ యొక్క హౌసింగ్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూపిస్తా. ఇక్కడ మనం చూడొచ్చు అండి ఎయిర్ ఇంటేక్ పైప్ అనేది మనకి క్యాబిన్కి అండ్ బాడీ మిడిల్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ
మనకి వెహికల్కి ఇంజిన్ అనేది ఎయిర్ అనేది ఇక్కడ నుంచి సప్లై అవుతుంది, మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ దీనికి మనకి ఎయిర్ ఫిల్టర్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. మనం ఎయిర్ ఫిల్టర్ అక్కడ అన్ఇన్స్టాల్ చేసి ఈజీగా మనము ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. డోర్ ప్యానెల్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా స్మూత్ లెదర్ ఫినిషింగ్తోనే ఇక్కడ మనకి ప్యాడ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ మనం డోర్ హ్యాండిల్, లాక్ అండ్ లాక్ బటన్ అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు అండి. మనకు అదేవిధంగా ఇక్కడ మనం ఓఆర్విఎం కూడా చూడవచ్చు. ఓఆర్విఎం అనేది ఏ విధంగా ఇచ్చారో వెహికల్కి. హెడ్ రూమ్ అండ్ లెగ్ రూమ్ అన్ని రూమ్ అనేది ఎంత కంఫర్ట్గా ఇచ్చారో ఈ వెహికల్లో, చాలా స్పేషియస్గా ఉందన్నమాట. అండ్ ఈ వెహికల్ మనకు కంప్లీట్గా పవర్ స్టీరింగ్తో రావడం జరుగుతుంది. ఈ స్టీరింగ్లోనే మనకి హారన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనము ఇక్కడ లివర్స్ అబ్జర్వ్ చేయొచ్చండి. ఇది హెడ్ ల్యాంప్ అడ్జస్ట్మెంట్ లివర్ అనమాట. అండ్ మనకి ఇక్కడ వైపర్ అడ్జస్ట్మెంట్ లివర్ అనేది ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ మనం వైపర్ అడ్జస్ట్మెంట్ లివర్ అనేది అబ్జర్వ్ చేయొచ్చండి. అదేవిధంగా మనం హెడ్ ల్యాంప్స్ అనేవి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. హెడ్ ల్యాంప్స్ ఆన్ ఆఫ్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం పార్కింగ్ ఆన్ ఆఫ్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. పార్కింగ్ లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ అది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనం డిజిటల్ క్లస్టర్ చూడొచ్చు అండి. డిజిటల్ క్లస్టర్ అనేది దోస్త్ ఎక్సెల్ వెహికల్ ఏ విధంగా ఇచ్చారో మనం లెఫ్ట్ సైడ్లో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అండి. వెహికల్ యొక్క ఇంజన్ ఆర్పిఎం అనేది ఇండికేట్ చేస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. అండ్ రైట్ సైడ్లో మనకి డీజిల్ అనేది ఇండికేషన్ చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ 0 అని ఉంది కదండి, స్పీడ్ ఇండికేషన్ చేస్తుంది. ఇక్కడ చిన్న మినీ డిస్ప్లే అనేది ఇచ్చారనమాట. ఇక్కడ మనం ట్రిప్ అనేది సెట్ చేసుకోవచ్చు అండి. ట్రిప్ ఏ, ట్రిప్ బి, మనకి ఎక్కడైనా మైలేజ్ చెక్ చేసుకోవడానికి ఇది మనకు యూస్ అవుతుంది. ప్లస్ ఇక్కడ మనము డిజిటల్ క్లస్టర్లో లైట్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు అండి. మనకి వెహికల్ సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ చెక్ లైట్ అనేది పడిపోతుంది అనమాట. దానివల్ల మనం సర్వీస్ సెంటర్కి కాల్ చేస్తే వాళ్ళు మన వెహికల్లో ఎటువంటి ప్రాబ్లం ఉందో చెప్పేస్తారనమాట. ఈజీగా రిజాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం అనేది. అండి మనకి 2 బటన్లు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ బటన్ యూజ్ చేసి మనము ట్రిప్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఈ బటన్తో మనం క్లాక్స్ టైం అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం సన్ రూఫ్ చూడొచ్చు అండి. మనకి డ్రైవర్ సైడ్ సన్ రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా రియర్ వ్యూ మిర్రర్ చూడవచ్చు. ఇక్కడ క్వాలిటీ అనేది సూపర్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనము డాష్ బోర్డ్లో మొబైల్ హోల్డర్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. మన మొబైల్ అనేది పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. మీకు మొబైల్ పెట్టి చూపిస్తాను నేను. ఇక్కడ మనం మొబైల్ పెట్టి చూపిస్తున్నానండి. చాలా ఫిట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి GPS పెట్టుకోనికి డ్రైవర్కి ఈజీగా లొకేషన్ చూసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. వ్యూయింగ్ యాంగిల్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే డాష్ బోర్డ్ చూపిస్తున్నానండి. మనకి డ్యూయల్ టోన్లో డాష్ బోర్డ్ అనేది ఈ వెహికల్లో ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఇది న్యూలీ డిజైన్డ్ డాష్ బోర్డ్ అనమాట. మనకు ప్రీవియస్ మోడల్లో ఈ డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉండదు. ప్లస్ ఇక్కడ మనం చూసినట్లయితే కంప్లీట్గా న్యూ లుక్తో వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఏదైనా కాయిన్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు. అదేవిధంగా ఇది ఏదైతే ఉందో అది మనకి ఇన్ఫోటైన్మెంట్ LED స్క్రీన్స్ వస్తున్నాయి కదండి, అవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. మన ఓల్డ్ సిస్టమ్స్ ఉంటే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవడానికి LED స్క్రీన్స్ ఉంటే ఇక్కడ కటింగ్ ఇచ్చారు కదండి, కట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం గ్రీన్ కలర్ బటన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అండి. ఈ బటన్ యూజ్ చేసి వెహికల్ రీజనరేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ హెడ్ ల్యాంప్ యొక్క హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి బటన్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి 12 వాట్ DC ఛార్జర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు అండి, గ్లో బాక్స్ అనేది క్యాబిన్లో కో డ్రైవర్ సైడ్ ఇవ్వడం జరిగిందనమాట. వెహికల్ రిలేటెడ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి మనం ఈ గ్లో బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. వెహికల్ యొక్క టూల్ కిట్ అండి. దీనిలో మనకి పానా, స్క్రూ డ్రైవర్ అండ్ కటింగ్ ప్లేయర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది వెహికల్ యొక్క ట్రయాంగిల్ అనమాట. ఈ ట్రయాంగిల్ మనం ఇక్కడ వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ట్రయాంగిల్ ఓపెన్ చేసుకొని రోడ్ మీద పెట్టుకొని సేఫ్టీగా యూజ్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. అండ్ చూడొచ్చు అండి, మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా 80 కిలోమీటర్స్ అనేది కమర్షియల్ వెహికల్స్ లాక్ చేయడం జరిగిందనమాట. టోటల్గా ఇవి ECU అనేది కంట్రోల్ చేస్తుంది ఇక్కడ నుంచి. అదేవిధంగా మనము ఇక్కడ బ్యాక్ సైడ్ గ్లాస్ విండో అబ్జర్వ్ చేయొచ్చు అండి. ఇది స్లైడింగ్ విండో అనమాట. టోటల్గా మనము మనకి ఎయిర్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది అనమాట. సైడ్ డోర్ నుంచి అండ్ బ్యాక్ మనకి వెంటిలేషన్ డోర్ నుంచి ఇక్కడ విండో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వర్షాకాలంలో మనం 2 డోర్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే కొద్దిగా మనకు ఫాగ్ అనేది ఇంటర్నల్గా రాకుండా ఉంటుంది అనమాట.
ఈ వెహికల్ మనకు కంప్లీట్గా 5+1 గేర్ సిస్టమ్తోనే రావడం జరుగుతుందండి. మనం చూడొచ్చండి డ్రైవర్ సీట్ పక్కనే మనకి హ్యాండ్ బ్రేక్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది హ్యాండ్ బ్రేక్ కూడా యూజ్ చేసుకోవడానికి. యాక్చులేషన్ బ్రేక్ క్లచ్ అనేది పొజిషన్ అనేది ఈ విధంగా ఇచ్చారు. చాలా కంఫర్ట్గా ఉంటుందండి మనకి వెహికల్లో. పింక్ కలర్ కూలెంట్ అనేది మనకి వెహికల్లో ఇచ్చారనమాట. మన అశోక్ లేలాండ్ నుంచి మ్యాక్సిమం పింక్ కలర్ కూలెంట్ ఆయిల్ అనేది ప్రిఫర్ చేస్తాము. ప్లస్ అదేవిధంగా మనము ఇంజన్ని కంప్లీట్గా ఇంజన్ చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోవడానికి గేజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మనం పవర్ స్టీరింగ్ ఆయిల్ అనేది ఇక్కడ కో డ్రైవర్ సీట్ కింద ఇక్కడ ఎల్లో కలర్ క్యాప్ ఉందని ఇందులో ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చండి సర్వీస్ ఇంటర్వెల్ అనేది ఈ వెహికల్కి 5000 కిలోమీటర్స్ 3 monthsగా ఇవ్వడం జరిగింది ఫస్ట్ సర్వీస్ అనేది. అదేవిధంగా రెగ్యులర్ సర్వీస్ కూడా చూడవచ్చు 10,000 కిలోమీటర్స్ 6 months అండ్ 20,000 కిలోమీటర్స్ 9 months, 30,000 కిలోమీటర్స్ 1 year. 1 yearలో కంప్లీట్గా 30,000 కిలోమీటర్స్ అనేది సర్వీస్ చేయించుకోవాలన్నమాట. అండ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పైన చూడొచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఎనీ బుకింగ్ రిలేటెడ్ ఆర్ క్వైరీస్ ప్లీజ్ కాల్ టు మై నంబర్ 9492821343 అండి. హైదరాబాద్లో ఎక్కడైనా కానీ ఎనీ టైం మాకు కాల్ చేయండి. మీకు మంచి ప్రైస్లో అండ్ బెటర్ ప్రైస్ అండ్ బెటర్ డిస్కౌంట్లో మనం డీల్ అనేది క్లోజ్ చేద్దాం.